హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీని పల్లీల చట్నీ చేస్తానండి. పిల్లలు తినేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తింటున్నాను. నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లంచ్ ఏం చేస్తున్నానో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే అండి, మా లంచ్ చూద్దాం రండి. ఈరోజు వంకాయని ఎన్ని రోజులు వండుతున్నాను ఫ్రెండ్స్. వంకాయలు కొయ్యాలి, అయితే గ్యాస్ మీద రైస్ కడిగి పెట్టానండి. కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ చేస్తున్నాను. వంకాయని ఎండ్రాయిలు కర్రీ. దానికోసం ఒక 3 ఉల్లిపాయలు ఎండ్రాయిలు శుభ్రంగా కడుక్కున్నాను. ఒక కరివేపాకు రబ్బ, 3 టమాటాలు. ఇదిగోండి వంకాయలు ఇలా కట్ చేసుకుని కొంచెం పసుపు వేసానండి వంకాయల్లోను. తర్వాత బాండి పెట్టి 4 స్పూన్లు నూనె వేసానండి. ముందు కరివేపాకు వేసుకుందాం. ఇదండి రైస్ ఉడికిపోతుంది. ఇదండి కరివేపాకు. తర్వాత దీంట్లో ఎండ్రాయిలు వేసుకున్నామండి, ఎందుకంటే ఎండ్రాయిలు కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. కొంచెం ఎగేదాకా నూనెలో ఫ్రై చేసుకున్నామండి. ఎండ్రాయిలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయల్లోనూ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కూడా బాగా మగ్గేదాకా మనం మూత పెట్టుకుందాం. ఇంకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి, అందుకని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నానండి, అంటే ఎండ్రాయిలు నీసు వాసన రాకుండా ఉండడం కోసం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా పెట్టుకుందాం. సరే అండి, ఉల్లిపాయలు కూడా మగ్గినాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఇంకొక శుభ్రంగా వంకాయ ముక్కలు కూడా సింగిలో పెట్టుకొని బాగా మగ్గించుకున్నామండి. ఓకే అండి, ఇదిగోండి వంకాయ కూడా బాగా మగ్గిపోయిందండి. దీంట్లో టమాటా వేస్తున్నాను. ఈ టమాటా కూడా మగ్గాలి. ముందు వేయలేదండి, ఎందుకంటే వంకాయలు ముందు టమాటాలు వేస్తే వంకాయలు మగ్గవంటండి మా మమ్మీ చెప్పారు. అందుకని లాస్ట్లో వేస్తున్నాను టమాటాలు. ఇప్పుడు ఇవి కూడా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. దీంట్లోనూ 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నామండి. వేసుకొని బాగా కలుపుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, కారం మసాలా బాగా పట్టింది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొంచెం వాటర్ వేసుకున్నాం, కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. ఎండ్రాయిలు వంకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. కట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బాయ్.